కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరాశకు గురయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు శిక్ష విధింపు నుంచి తప్పించుకోవడానికి చేసిన తుది ప్రయత్నం బెడిసికొట్టింది. హ్యాష్ మనీ కేసులో న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో జడ్జి జువాన్ మెర్చెంట్ శుక్రవారం ఆయనకు శిక్షను ప్రకటించబోతున్నారు. దీంతో ట్రంప్ పరాభవ భారంతో శ్వేత భవనంలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టాభిషేకానికి ముందే పరాభవం. గతంలో ఏ అధ్యక్షునికి ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదు. అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోనుంది ఈ అధ్యాయం. ఈ పరిస్థితి రాకూడదని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. గత ఏడాది చివరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మంచి ఆధిక్యతతో గెలిచిన ట్రంప్ మరో 10 రోజుల్లో పదవి బాధ్యతలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. కానీ క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్ష పడిన మొట్టమొదటి అమెరికా మాజీ కాబోయే అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోవలసిన దుస్థితిని తప్పించుకోలేకపోయారు డొనాల్డ్ ట్రంప్. చట్టపరమైన రక్షణ కోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టే. ఇది ఆయనకు పరాభవంగానే చెప్పక తప్పదు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. హష్ మనీ కేసు ఆయన మెడపై కత్తిలా వేలాడుతోన్న విషయం తెలిసిందే. తనకు జనవరి 10వ తేదీన శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జడ్జి జువాన్ ఎం మెర్చెన్ తనకు జనవరి 20వ తేదీ వరకు శిక్ష విధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను పరిశీలించిన 3 లిబరల్ న్యాయమూర్తుల ధర్మాసనం చివరకు ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చి చెప్పేసింది. దీంతో ట్రంప్కు నిరాశే ఎదురైంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం మెర్చెన్ ముందు వర్చువల్ గా హాజరు కావాలని నిర్ణయించారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నానని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రికార్డు స్థాయిలో ఓట్లు సాధించి గెలిచిన తనపై జరిగిన దాడి అంటూ అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. డెమోక్రాట్స్ ఎన్నికలు జరగకుండా ఆపడానికి చేసిన ప్లాన్ ఇది అంటూ ఆరోపించారు. వారు గెలిచే అవకాశం లేకపోవడంతో ఎదుటివారిని తీవ్రంగా హింసించడానికి ప్రయత్నించారు అంటూ విరుచుకుపడ్డారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో ఇప్పటికే దోషిగా తేలారు. గత ఏడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందనే నమ్మకంతో శిక్షను తప్పించుకోవడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలను వెతికారు. అయితే ఆయనకు రక్షణ కల్పించే అవకాశాలు లేవని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. జనవరి 10న ట్రంప్కు శిక్ష విధిస్తానంటూ ఇటీవల న్యూయార్క్ జడ్జి ప్రకటించారు. అయితే శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా డిశ్చార్జిని అమలు చేస్తానని పేర్కొన్నారు. జరిమానా కూడా చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ గతంలో హాలీవుడ్ పోర్న్ స్టార్ స్టామీ డానియల్స్ తో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $130,000 ముడుపుగా చెల్లించుకున్నారని ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారు అన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. 6 వారాల విచారణ అనంతరం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టామీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలమిచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షుల్ని కోర్టు విచారించింది. హష్ మనీ కేసుగా ఇది పాపులర్ అయింది. ఈ కేసులో న్యూయార్క్ జడ్జి శిక్షను ప్రకటించిన తర్వాత మరికొంత తతంగా ఉంటుంది. న్యూయార్క్ చట్టాల ప్రకారం ట్రంప్ తన DNA శాంపిల్ ని రాష్ట్ర నేర డేటా బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. న్యాయమూర్తి శిక్ష విధించిన తర్వాత ట్రంప్ దేశాధ్యక్షునిగా బాధ్యత చేపట్టేందుకు ఎలాంటి అవరోధాలు లేవంటున్నారు. మరోవైపు అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అవకాశం లేదని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. దేశ స్థాయిలో శిక్షలకు మాత్రమే అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించగలడు. న్యూయార్క్ రాష్ట్ర కోర్టు ఇచ్చే తీర్పులకి ఇది వర్తించదు. ఇలా మొత్తం మీద అమెరికా చరిత్రలో క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్షను ఎదుర్కోబోతున్న మొట్టమొదటి మాజీ కాబోయే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలవబోతున్నారు.